ఈ రోజు ఈ వీడియోలో సెర్పై టెట్రా గురించి తెలుసుకుందాం. సెర్పై టెట్రా హైఫెస్సోబ్రికాన్ ఈక్వెస్, దీనిని రెడ్ మైనర్ టెట్రా, జ్యువెల్ టెట్రా లేదా కాలిస్టస్ టెట్రా అని కూడా పిలుస్తారు, అనేది టెట్రా జాతి. ఇది చెరాసిఫార్మ్స్ క్రమం యొక్క చెరాసిన్ కుటుంబం, చెరాసిడే కుటుంబం యొక్క ఉష్ణమండల మంచినీటి చేప. ఇది బ్రెజిల్, పెరు, పరాగ్వే, బొలివియా మరియు ఉత్తర అర్జెంటీనాలోని అమెజాన్ నది పారుదలకి చెందినది. ఈ చేప నెమ్మదిగా కదిలే లేదా నిశ్చలంగా ఉండే బ్యాక్ వాటర్లో, చెరువులు, చిన్న సరస్సులు మరియు ప్రవాహాలలో కనిపిస్తుంది. అడవిలో, ఇది వృక్షసంపద మరియు చెట్ల వేర్ల చుట్టూ సముదాయాలను ఏర్పరుస్తుంది మరియు నీటి ఉష్ణోగ్రత 22 నుండి 27 డిగ్రీల సెల్సియస్ (72–81 డిగ్రీల ఫారెన్హీట్) ఉన్నప్పుడు వృద్ధి చెందుతుంది. సెర్పై టెట్రా 5 సెం.మీ (2.0 అంగుళాలు) వరకు పెరుగుతుంది. అవి ఎర్రటి శరీరం మరియు మొప్పల దగ్గర నల్లటి మచ్చతో చాలా విలక్షణమైన రంగును కలిగి ఉంటాయి. ఇది సర్వభక్షక జీవి మరియు ఫ్లేక్ మరియు రక్తపు పురుగులను తింటుంది. అక్వేరియం. సెర్పై టెట్రాలు 72 నుండి 79 డిగ్రీల ఫారెన్హీట్ (22–26 డిగ్రీల సెల్సియస్) వరకు నీటి ఉష్ణోగ్రతలను ఇష్టపడతాయి. అవి సాధారణంగా మెరుగ్గా పనిచేస్తాయి మరియు మృదువైన, తటస్థ నుండి కొద్దిగా ఆమ్ల నీటిలో వాటి ఉత్తమ రంగులను ప్రదర్శిస్తాయి. ఏదైనా ఇతర స్కూలింగ్ చేపల మాదిరిగానే, అవి పెద్ద సమూహాలలో వృద్ధి చెందుతాయి మరియు కనీసం 6 చేపల సమూహాలలో ఉంచాలి. ట్యాంక్ బాగా నాటబడి ఉండాలి, ఆశ్రయం మరియు దాక్కునే ప్రదేశాలను అందించాలి. ఈ చేపలకు సాధారణంగా స్పట్టరింగ్ లేదా ట్విచింగ్ శైలిలో ఈత కొట్టడం ఉంటుంది. దీనిలో వాటి కదలికలు ఇతర చేపల కంటే ఎక్కువగా స్పాస్టిక్గా కనిపిస్తాయి. సజావుగా లేదా ఒకేసారి ఎక్కువ దూరం ఈత కొట్టడానికి బదులుగా, సెర్పై టెట్రాస్ ఒత్తిడికి గురైతే తప్ప, సాపేక్షంగా తక్కువ వేగంతో కదులుతాయి. ఇది వాటి సాధారణ ప్రవర్తన మరియు దానికదే ఆక్వేరిస్టులను అప్రమత్తం చేయవలసిన అవసరం లేదు. చేపలలో ఏదైనా దూకుడు కనిపిస్తే, అది సాధారణంగా కుట్రపూరితమైన జంతువులలో ఉంటుంది, ప్రత్యేకించి వాటిని పెద్ద సమూహాలలో ఉంచినట్లయితే, అక్కడ అవి పెకింగ్ ఆర్డర్ను ఏర్పాటు చేసుకోగలవు. పుంటియస్ టెట్రాజోనా మాదిరిగానే ప్రవర్తన. సంతానోత్పత్తి. ఇతర టెట్రాల మాదిరిగానే, లింగాల మధ్య కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నందున సంతానోత్పత్తి కష్టంగా ఉంటుంది. అయితే, మగవి సాధారణంగా ఆడవాటి కంటే సన్నగా మరియు చిన్నగా ఉంటాయి. అలాగే, వెండి పొత్తికడుపు కుహరం పైన మరియు వెనుక ఈత మూత్రాశయం ఆకారంలో కనిపించే తేడా కనిపిస్తుంది. ఈ చేపలను సంతానోత్పత్తి చేయడానికి, వాటికి మిరియోఫిలం వంటి సన్నని ఆకులు కలిగిన మొక్కల మందపాటి గుత్తులతో నాటిన చిన్న, ప్రత్యేకమైన పెంపకం ట్యాంక్ ఇవ్వాలి, దానిపై అవి గుడ్లు పెట్టగలవు. పీట్ నాచు ద్వారా వడపోత కూడా సహాయపడుతుంది. గుడ్లు దాదాపు 2 రోజుల్లో పొదుగుతాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.